జాతర సమయంలో ముఖ్యంగా భక్తులు ఫేస్ చేసే ప్రాబ్లం తొక్కిసలాట. సో అలాంటి ప్రాబ్లం ఈ సంవత్సరం ఓవర్కమ్ చేయడానికి అయితే మొత్తం 8 ఎంట్రన్స్లని ఇక్కడ 4 గద్దెల చుట్టూ అమర్చారు. అందులో 3 లోపలికి రావడానికి అండ్ 3 ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోవడానికి. అంటే ఈ క్యూ లైన్లలో భక్తులు రావాలి. గద్దెల చుట్టూ కూడా రైలింగ్స్ అమర్చి ఒక క్యూ పద్ధతిలో భక్తులు వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయే విధంగా పెట్టారు. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి అయితే 2 ఎమర్జెన్సీ డోర్స్ని ఏర్పాటు చేశారు. సో ఇంకొకటి ఆలయం చుట్టూ అంటే ఈ ప్రాంగణం చుట్టూనే ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఈ ప్రాంగణం చుట్టూనే పెట్టారు. సో ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, 100 బెడెడ్ హాస్పిటల్. దాని పక్కనే మనకి పార్కింగ్ ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. సో అటువైపు అంటే మనకి గోవిందరాజు పరిగెత్తరాజు ఉన్న గద్దెల వైపు అటువైపు అయితే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే బస్సెస్ వచ్చి సో అక్కడే ఆగి అక్కడి నుంచే డైరెక్ట్గా భక్తులు వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా సుమారు అంటే ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు అనేటివి జరగకుండా పిన్ టు పిన్ దగ్గర ఉండి అధికారులు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్క సదుపాయాలు అమర్చే విధంగా చేస్తున్నారు. సో బై December 24th or 25th మనకి న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఈ సంవత్సరం ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా మేడారం మహాజాతర అయితే జరగబోతుంది.